ఏం పేరు మీ పేరు? సుబ్బారెడ్డి కర్ణ. ఎ మా ఏం చింతలపాలెం దర్శి మున్సిపాలిటీ. ఏం చేస్తుంటారు మీరు? నేను వాలంటీర్‌గా చేస్తున్నాను. ఎలా ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పిన ఈ బాధ్యత? నంబర్ 1గా చేస్తున్నాడు. ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చేసి జన్మభూమి కమిటీలు పెట్టేసి మా నాయకుడికి, మా వాళ్ళకి మాత్రమే కావాలి అనే ఉద్దేశంతో పెట్టాడే కానీ జనాలకి అందాలి, ప్రజలకి చేరువవ్వాలనేది అయితే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే పెట్టలేదు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్లని, సచివాలయ వ్యవస్థను పెట్టి చాలా మెరుగు చేశాడు. అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోక అనుకున్నంత వేరియేషన్ అయితే ఉంది. మేము డైరెక్ట్‌గా వెళ్ళి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. నేను యాక్చువల్లీ చేసేది కూడా ఓన్లీ టీడీపీ వాళ్ళకే చేస్తున్నాను. నా క్లస్టర్ వైజ్ కూడా టీడీపీ వాళ్ళకే. ఇంతకుముందు ఉన్నటువంటి జన్మభూమి కమిటీలో ఉన్న నాయకులకి కనీసం మాకు అడిగినటువంటి ఏవి కూడా చేయలేదు. కానీ నేను ఇప్పుడు నుండి డైరెక్ట్‌గా వాళ్ళకి పింఛన్లు పెట్టించడం కూడా జరిగింది. ఇది ఆ గ్రామ అది జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి, వాళ్ళ ఫాదర్స్‌కి నేను డైరెక్ట్‌గా పింఛన్లు ఇప్పించడం కూడా జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జన్మభూమి కమిటీలు అంటే ఎట్లా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఎట్లా ఉంటుందో అనేది ఒకటి వాళ్ళకి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ మీరు వాలంటీర్స్ ఏదైతే జగన్ ఉన్నాడో కులాల మతాలు చూడకుండా పార్టీ అనేది లేకుండా అందరికీ ఏదైతే అర్హులు ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందియమంటున్నాడు. మీ వాలంటీర్స్ మాత్రం కేవలం పార్టీని చూసి వైసీపీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. అవన్నీ అపోసలన కామనే. పార్టీలు అనేది అటు ఇటు మాట్లాడుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి చూసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. వాలంటీర్ అనే వ్యక్తి ఏ పార్టీ అని లేదు, ప్రాంతం లేదు, వాడు నా వాడా నీ వాడు అనేది చూడలేదు. ఇప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చామో, ఎంతమందికి ఇచ్చామో తెలుసు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చాడో, ఇప్పుడున్న ఎంతమందికి ఇచ్చారో, ఒకసారి 2,50,000 కోట్లు అందరికి పంచితేనే అది అవుతుంది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళకి మాత్రమే పంచితే అంత అమౌంట్ రాదు. అది కూడా జనాలు కూడా ఒకసారి ఆలోచించారు, ఆలోచిస్తున్నారు కూడా. కానీ వాలంటీర్ ఉద్యోగం కూడా ఒక ఉద్యోగం, అది ఒక మూటలు మూసే ఉద్యోగం అంటున్నాడు కదా చంద్రబాబు. ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటివి ఇచ్చి ఉంటే అందరం బాగానే ఉండేటోళ్ళం. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏది నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎప్పుడు ఇచ్చారా బాబు అంటే ఒక 2 నెలల ముందే ఇచ్చాడు. కానీ స్టార్టింగ్ నుంచి అయితే ఏమి ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది ముందే చెప్పాడు, మనం చేసే సేవ కాదే కానీ ఉద్యోగం అనుకోవద్దని కూడా ముందే చెప్పాడు. కాకపోతే మనకు నచ్చి మనం చేస్తున్నాం అనమాట. దేనికోసం చేస్తున్నాం రా అంటే ఒక పార్టీ కోసం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవడం కోసం చేస్తున్నాం. కానీ ఆ ఉద్యోగం కోసం, ఆ ఇచ్చే 5,000 కోసం అయితే చేయట్లేదు. కానీ చివరిగా ఒక మాట చెప్పండి, వాలంటీర్స్ ఎవరైతే మీరు ఉన్నారో ఆ ఇళ్లలో డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. చేసేది కూడా వాళ్ళే చేస్తుంటారు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనే కానీ గ్రామ వాలంటీర్ 3 పెళ్ళిళ్ళు చేసుకుని 4 పెళ్ళిళ్ళు చేసుకుని అయితే ఎవరు తిరగట్లేదు ప్రజెంట్ అయితే. అది ఆ పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఆయన డ్రాప్ ఎంతమందిని చేస్తున్నాడు, ఎంతమందిని పెట్టి చేస్తున్నాడు అతనికే తెలియాలన్నమాట. గ్రామ వాలంటీర్ వ్యక్తి అలాంటి చేసే పని అయితే ఇప్పటికి దాని వ్యవహారం అనేది చాలా వేరుగా ఉండేది. కానీ మనం సేవ చేయడానికి ఉన్నాం, కానీ ట్రాపులు చేయడానికి వాళ్ళ డేటా తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఏం లేం.